అది ఇదిగో సిమ్లా మిర్చి రొయ్యల కర్రీ. రొయ్యలు ఎగిరా? రొయ్యలు ఎగురు. ఇదిగో సిమ్లా మిర్చి అంటే కాల్చిన మిరపకాయలు అన్నమాట. సిమ్లా మిర్చి. సిమ్లా మిర్చియా? ఏంటి ఇంత పెద్దగా ఉంటాయా? ఊరు బాబోయ్. సిమ్లా కాదు, ఇడ్లీ క్యాప్సికం మీద అంటారు కదా. జరా అదే ఇది మనం కాల్చాం. ఇదండి కాల్చకపోతే పచ్చగా ఉంటాయి. కాల్చాం కాబట్టి కొంచెం మాడినట్టు. సిమ్లా మిర్చితో చేస్తున్నావు ఇప్పుడు. ఈ రొయ్యల్ని ఈ ఆకులు తీసేస్తాను. కొంచెం ఉప్పు, ఇక పసుపు వేస్తాను, ఇక కారం, ధనియాల పొడి, అది జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, నిమ్మరసం. దీన్ని శుభ్రం కలుపు. బాగా పిసకాలి. పిసకడం అంటే చిదిపోయేటట్టు కాదు. ఈ మసాలా అంతా రొయ్యకి అంటుకోవాలి, ఇంచు అంటుకోవాలి. అబ్బాయి, ఇప్పుడు నువ్వు చేయగడుక్కుని ఆ మూగుడు తీసుకో. అక్కడ మూత పెట్టిన మూగుడు ఒకటి ఉంది చూడు. ఒక 6 గంటల నూనె. అదే ఇదిగో ఈ మూత పక్కన పెట్టు. వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు వేస్తాను. పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాను. టమాటా ముక్కలు వేస్తాను. అబ్బాయి, ఆ పెద్ద రుబ్బురోలు తీసుకో. ఇక్కడ పెట్టి ఇవి కొంచెం కచ్చా పచ్చగా రుబ్బాలి. కచ్చా పచ్చగా అంటే అంతే. ఈ రొయ్యలు వేసేస్తాను. బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి అయిపోయింది. టేస్ట్ అయిపోయింది. చూసారా? అయిపోయింది. మూత తీసి దగ్గరికి చేర్చి కొంచెం కొంచెం వేసి అందులో చేతితో తీసేసి కాల్చిన సిమ్లా మిర్చి, పొయ్యి కట్టేది అయిపోయి ఉంటుంది. ఇది అయిపోద్ది.
పోయారిపోయినా అది పచ్చి వాసన ఏమి ఉండదంటావా? ఏముండదు, కాల్చాం కదా. ముందుగా రొయ్యల్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మూకెళ్ళు నూనె వేసి వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు వేసి వేయించి పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసి కాస్త వేగాక మనం కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న రొయ్యల్లో మనం దంచుకున్న సిమ్లా మిర్చి గుజ్జుని వేసి బాగా కలిపి ఒక గిన్నెలో తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే సిమ్లా మిర్చి రొయ్యల ఇగురు రెడీ.